మన ప్రత్యర్థులను మనం వ్యతిరేకించే వాళ్ళను లేకపోతే మనల్ని వ్యతిరేకించే వాళ్ళను కూడా గౌరవించటం అన్నది సంస్కారం మాత్రమే కదా, అది ఒక ప్రజాస్వామిక పద్ధతి. మానవ సంబంధాల్లో అంతకుమించి ప్రభుత్వ వ్యవహారాల్లో కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, కొన్ని చట్టాలు ఉంటాయి, వాటి ప్రకారం చేయటం ప్రోటోకాల్ అంటున్నారు, మర్యాదలు నిబంధనలు ఎలా పాటించాలని. రాజకీయంగా ఎవరు ఎంత విభేదించుకున్నా ఎంత విమర్శించుకున్నా కనీసం ఈ మర్యాదలు కూడా పాటించలేకపోతే ఇంకా అప్పుడు ప్రజాస్వామ్యంలో ఉండాల్సిన పరిపక్వత పరిణతి ఎక్కడున్నట్టు ఈ ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఆగస్టు 15 దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు ప్రపంచమంతా భారతదేశం ఏం చెప్తుంది, ప్రధానమంత్రి ఎర్రకోట నుంచి ఏం చెప్తారని చూస్తూ ఉంటారు. దేశ చరిత్రకు సంబంధించి అదొక కీలకమైన సందర్భం. అలాంటి సందర్భంలో ముఖ్య అతిథులుగా అలాగే గౌరవ అతిథులుగా పిలిచే వాళ్ళందరికీ ఎలా ఎక్కడ కూర్చుంటారు ఏం చేస్తారు ఒక స్పష్టమైన నియమావళి నిబంధనావళి ఉంటాయి, ప్రోటోకాల్ అధికారులు ఉంటారు, దాన్ని చూసే మంత్రిత్వ శాఖలు ఉంటాయి. ఇన్ని ఉండగా ప్రభుత్వాధినేత మంత్రులతో పాటు ప్రతిపక్ష నాయకుడిని కూడా గౌరవించటం కనీసమైన మర్యాద, సంప్రదాయం, హక్కు కూడా ప్రతిపక్ష నాయకుడికి. ప్రతిపక్షం అంటేనే ప్రభుత్వ పక్షం ప్రతిపక్షం రెండింటికి సమానమైన గౌరవం ఉంటుంది. నిజానికి ప్రధానమంత్రి లేదా ముఖ్యమంత్రి మాట్లాడగానే ప్రతిపక్ష నాయకుడు మాట్లాడటం అనేది అది వరమడి. కాబట్టి దాన్ని కూడా పాటించలేకపోతే రాహుల్ గాంధీ 10 ఏళ్ల తర్వాత ప్రతిపక్ష నాయకుడు అయ్యారు. లోక్సభలో ఇప్పటివరకు తగినంత సంఖ్యాబలం లేదని ఎవరిని ప్రతిపక్ష నాయకుడిని చేయలేదు. ఇప్పుడు ఆయన మొదటిసారి కాంగ్రెస్ తరఫున 99 స్థానాలు గెలిచి ప్రతిపక్ష నేత అయ్యారు. ఆయన మాత్రమే కాకుండా ఇండి కూటమి మొత్తం దాదాపుగా బలపరుస్తుంది. ఇలాంటి సమయంలో ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవ ఎర్రకోట ప్రసంగం లాంటి కీలకమైన సమయంలో రాహుల్ గాంధీని గౌరవించటం దేశంలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని గౌరవించుకోవటం కదా. అటువంటి రాహుల్ గాంధీని ముందు వరుసలో కూర్చోవలసిన నిబంధన లేకపోతే పద్ధతి ఉండగా దాన్ని పాటించకుండా 5వ వరుసకు వెనక్కు నెట్టేయడం అనేది ఏ విధమైన మర్యాద, ఏ విధమైన గౌరవం, దాని ద్వారా సాధించేది ఏంటని. కానీ మోదీ ప్రభుత్వం ఎందుకంత నిర్లక్ష్యంగా ఎందుకంత తక్కువ చేసే విధంగా వ్యవహరించింది, ఇది పెద్ద ప్రశ్న. ప్రధానమంత్రి గారు ఏం చెప్పారు, దిశానిర్దేశం ఏం చేశారు, వాటి మంచి చెట్లు ఏంటనే ఆ చర్చ కంటే ఇప్పుడు రాహుల్ గాంధీని వెనక్కి ఎందుకు పంపించారు, 10 ఏళ్ల తర్వాత ఒక ప్రతిపక్ష నాయకుడికి వస్తే ఆయనకు సముచితమైన గౌరవం ఇవ్వలేని దురవస్థ ఎందుకు ప్రాప్తించింది, ఈ ప్రశ్న దేశమంతా మీడియా మొత్తం మార్మోగిపోయింది. కొన్నిసార్లు చేసిన పొరపాటు కంటే చేసుకునే సమర్థన మరింత దారుణంగా ఉంటుంది. రాహుల్ గాంధీని ఎందుకు వెనక్కి పంపించారంటే మేము పంపించలేదు, ఆయనే అడిగారు. ఒలింపిక్ పతక గ్రహీతలను గౌరవించడం కోసం ముందు కూర్చోబెట్టినందుకు వెనక్కి వెళ్ళారు, లేకపోతే ఆయనే వాళ్ళని అభినందిస్తానన్నారు. మొదటైతే రాహుల్ గాంధీకి మొదటి వరుసలోనే ఉంది, కానీ వాళ్ళని గౌరవించడం కోసం అలా జరిగింది అని ఒక అస్పష్టమైన వివరణ. అది కూడా రక్షణ శాఖ చూస్తుంది. ఎందుకంటే ఎర్రకోట అక్కడ దాదాపు దేశ అధినేతతో పాటు రాష్ట్రపతితో పాటు ప్రధానమైన మనుషులందరూ ఉంటారు కాబట్టి రక్షణ శాఖ దాన్ని చూస్తుంది. రక్షణ శాఖ వాళ్ళు ఒక అరకొర వివరణ విడుదల చేశారు. అదే ఒలింపిక్ పతక గ్రహీతలకు సంబంధించిన గౌరవానికి సంబంధించిన అంశమైనట్టు లేదా రాహుల్ గాంధీయే కోరుకున్నట్టు ఇవి రెండు నిజం కాదు, ఇవి రెండు నిజం కాదు అని మీడియా మొత్తం మారుమోగింది. అంతేకాకుండా రాహుల్ గాంధీ కుటుంబంతో చాలా దగ్గరగా ఉండే నేషనల్ హెరాల్డ్ పత్రిక కూడా రాసింది. ఇది ఏమాత్రం సమంజసమైన నిజమైన సమర్థన కాదు, అలా జరగలేదు. కావాలని ఒకవేళ అంతగా ఒలింపిక్ పతక గ్రహీతలను గౌరవించడమే మీ ఉద్దేశం అయితే మిగిలిన కేంద్ర మంత్రులను వెనక్కు పంపించవచ్చు కదా. ప్రోటోకాల్ ప్రకారం రాహుల్ గాంధీ మొదటి వరుసలో 7వ స్థానంలో ఉండాలి, 7వ సీట్లో ఉండాలి, అది లెక్క. గతంలో అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళ అమ్మగారు సోనియా గాంధీ ప్రతిపక్ష నాయకురాలుగా ఉన్నప్పుడు ఆమె అక్కడే కూర్చునేవాళ్ళు. ఎందుకు ఉల్లంఘించాల్సి వచ్చింది? నిన్న కూడా కేంద్ర మంత్రులు చాలామంది కూర్చున్నారు. ప్రధాన న్యాయమూర్తి దేశ ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ఇంకొంతమంది కూర్చున్నారు. వీళ్ళందరూ ఉన్నప్పుడు ఒకవేళ రాహుల్ గాంధీకి మొదట అనుకున్న ప్రకారం కుదరకపోతే ఒక సీట్ దొరకలేదా, ఒక సీట్ను మీరు అక్కడ కేటాయించలేకపోయారా అని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇంకో మాట కూడా అంటున్నారు వాళ్ళు, ఇందులో వేరే ఇబ్బంది ఏం లేదు, ఎవరిని అడగలేదు, కోరింది కూడా లేదు, చాలా చిన్న బుద్ధిని చూపించారు, చాలా సంకుచితత్వం చూపించారు. ప్రతిపక్ష నాయకుని కూడా
గౌరవించలేని ఒక సంకుచితత్వం ప్రదర్శించారు. ఇది మోదీ ప్రభుత్వం యొక్క లేదా మోదీ యొక్క అసహనాన్ని సూచిస్తుంది. ఇంత కీలకమైన ఉన్నత స్థాయి సమ్మేళనంలో ఎవరి పట్ల ఎలా వ్యవహరించాలన్న చూడలేకపోతే దేశంలో అది దేశానికి అగౌరవం కదా. రాహుల్ గాంధీకి గౌరవం కాదు, ఎవరు ఎక్కడ కూర్చున్నా లేదా ఇంకోటైనా దానివల్ల మనుషుల విలువ నిర్ణయించబడదు. కానీ పాటించిన పద్ధతి అనేది ఒక వ్యవస్థ యొక్క ఔన్నత్యాన్ని, వ్యవస్థ యొక్క సంస్కారాన్ని తెలియజేస్తుంది. అది ఇక్కడ ఘోరంగా దెబ్బతిన్నది. దీని మీద వరుసగా అనేక విమర్శలు వస్తుంటే కొంతమంది బీజేపీ నుంచి కొంచెం ఎగతాళిగా అపహాస్యంగా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ దేశ ప్రజలు, రాజకీయ పక్షాల మటుకు ఇది సరైన పద్ధతి కాదు, ఇలా జరిగి ఉండాల్సింది కాదు, స్వయంగా గమనించిన తర్వాత అయినా దానికి సంబంధించి ఒక విచారం వెలిబుచ్చటమో లేదా తిద్దుబాటు చర్యలు తీసుకోవటమో కాకుండా దానికి ఏదో అతకని సమర్థనలు చెప్పడం వల్ల ఉపయోగం ఏముంది అని మొత్తానికి ఇది ఒక విచారకరమైన విమర్శాపాత్రమైన సన్నివేశంగా మిగిలింది. ఇది చాలకుండా అసలు రాహుల్ గాంధీ అక్కడ అమేథీలో పోటీ చేయడానికి అర్హత లేదని ఒకరు కేసు వేస్తారు. ఎందుకంటే ఆయన బ్రిటిష్ పౌరుడట. ఆయన బ్రిటిష్ పౌరుడు అని బీజేపీ ఎంపీగా పనిచేసిన నిరంతర లిటిగెంట్ జగడాల్మారి సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో ఒకసారి కేసు వేశారు. సుప్రీంకోర్టు దాన్ని డిస్మిస్ చేసింది. రాహుల్ గాంధీకి ఏదో లండన్లో కంపెనీతో ఏదో సంబంధం ఉంది కాబట్టి ఆయన భారతదేశ పౌరసత్వం లేదు, లేనప్పుడు ఆయన ఎలా పోటీ చేస్తారు? ఇది ఎప్పుడు జరిగింది? 2019 ఎన్నికల సమయంలో ఆయనకు అర్హత లేదని స్వామి కేసేస్తే సుప్రీంకోర్టు స్వయంగా ఆ పిటిషన్ను తోసిపుచ్చింది. అయినా కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి 99 స్థానాలు వచ్చిన తర్వాత మళ్ళీ పిటిషన్ దాఖలవుతుంది అలహాబాద్ హైకోర్టులో. ఆయన విదేశీ పౌరుడు, ఆయన ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేదండి. వరుసగా 3 సార్లు 4 సార్లు ఎంపీ అయినటువంటి వ్యక్తులు వాళ్ళు దేశ పౌరులు కాదు అని మాట్లాడడం మొదలు పెడితే అసలు మన పార్లమెంట్ పట్ల, మన వ్యవస్థ పట్ల ఎలాంటి గౌరవం బయట వ్యక్తం అవుతుంది అనేది మనం ఆలోచించనక్కర్లేదా? చాలా కేసులు ఆయన అంతకుముందేమో కులం గురించి మాట్లాడారు, ఇంకొన్ని సందర్భాల్లో ప్రాంతం గురించి, అంటే రకరకాల రూపాల్లో రాహుల్ గాంధీని ముందు పెట్టుకోవటము, తర్వాత నెమ్మదిగా ఆయన కుటుంబాన్ని, తర్వాత కాంగ్రెస్ పార్టీని టార్గెట్గా చేసుకోవటం ఒక వ్యూహంగా లేకపోతే ఒక పరిపాటిగా మారింది. దీన్ని ఆ పార్టీ ఎలా సమర్థించుకుంటుంది అనేది వేరే విషయం. కానీ దేశంలో ప్రజాస్వామ్యాన్ని అలాగే పార్టీల మధ్య సత్సంబంధాలను, ఒక సానుకూల రాజకీయ వాతావరణాన్ని కోరుకునే వాళ్ళు ఎవ్వరూ కూడా ఈ విధంగా ప్రతిపక్ష నాయకుని వెనకన కూర్చోబెట్టడం లేదా ఆయన అసలు దేశ పౌరుడే కాదు అని చెప్పి వ్యాజ్యాలు నడపడం దీన్ని ఏమాత్రం గౌరవించలేని పరిస్థితి. సరే, రాహుల్ గాంధీ వ్యక్తిగతంగా వీటి మీద ఆయన స్పందించట్లేదు, ఆయన ఏదో సమస్యల మీద వీటి మీద వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ముందుకు వెళ్ళడానికి కొంచెం నిలదొక్కుకోవడానికి, అవగాహన పెంచుకోవడానికి ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నారు. కానీ అధికార పక్షం యొక్క తీరు, పైగా వాళ్ళ స్పందనలే మరింత అన్యాయంగా ఉన్నాయి. మనం గతంలో చెప్పుకున్నాం కదా, ఎంపీగా అయినటువంటి మొదటిసారి ఎంపీ అయిన నటీమణి కంగనా రనౌత్, ఆమె అయితే కనుక రాహుల్ గాంధీ ఎప్పుడు తాగుతాడు, మందులు డ్రగ్స్ కూడా తీసుకుంటాడు, అందుకని ఆయనకు పరీక్ష జరపాలి, ఆయన ఎప్పుడు చూసినా తాగుబోతు మొహం వేసుకొని ఉంటాడు, ఏం మాట్లాడాడో అర్థం కాదని చాలా మామూలుగా కూడా మాట్లాడుకోలేనంత తక్కువ భాషలో ఆయన మీద దాడి చేసిన పరిస్థితి. ఇవన్నీ వరుసగా చూస్తుంటే రాహుల్ గాంధీ లేదా మొత్తంగా ప్రతిపక్షం ఇలా పుంజుకోవటము, ముందుకు రావటము బీజేపీ కానీ కేంద్రం కానీ ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నాయని స్పష్టమవుతుంది. అది ప్రజాస్వామ్య పద్ధతి కాదు.